హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను పుట్టు అనే ఐటెంని తయారు చేయడం జరిగింది. ఇది యాక్చువల్లీ సౌత్ ఇండియన్స్, మలయాళీస్, తమిళియన్స్ అలాంటి వాళ్ళు చేసుకుంటారనమాట. మనకి పెద్దగా అలవాటు లేని ఐటెం ఇది. బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుంటారు. ఇది కేవలం బియ్య పిండితోటే. ఇది కానీ చాలా బలవర్ధకమైన ఆహారం అటండి. నా ఫ్రెండ్ సునీత అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ చేస్తారనమాట ఇది బాగా. ఆవిడకి ఎలా అలవాటు అయింది అంటే వాళ్ళ ఇంట్లో అలా పెట్టేవారట పూర్వం. అయితే ఈ ఐటెం నాకు తెలియదు అంటే చేయిస్తాను అంటే నేను వీడియో చేశాను అనమాట. ఆవిడ చేస్తూ ఉంటే నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మార్నింగు నాకు పుట్టు అంటే తెలియదు అంటే నేను చేసి పెడతాను తినండి అని చెప్పి ఆవిడ చేస్తూ ఉంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట. కొంచెం అలాగా బియ్యపిండి కొంచెం డ్రైగా ఫ్రై చేసుకున్నారు. ఫ్రై చేస్తుంటే ఒకలాంటి స్మెల్ వచ్చిందనమాట. ఫ్రై అవుతున్న స్మెల్. ఆ ఫ్రై అయిన దాన్ని కొంచెం నీళ్లు పోసి కలుపుతుంటే ఆ వేడికి వేడి పిండిలో నీళ్లు పోసి కలుపుతున్నారనమాట సునీత గారు. చూసారా, అది నీళ్ళు పోసి కలుపుతూ ఉంటే ఇట్లా డ్రైగానే ఉంది. డ్రైగానే ఉండాలి కూడా, మొత్తగా అవ్వద్దు. అంటే పిండిని లైట్గా పెట్టారనమాట. వేడి నీళ్ళు కాదు, చన్నీళ్ళు పోసే. వేడి పిండిలో చన్నీళ్ళు పోసేసరికి అట్లా కొంచెం ఉడికినట్లుగా అయిందనమాట పిండి. చూడండి, దీనికి కావాల్సింది ఏంటంటే బెల్లం, కొద్దిగా నెయ్యి, కొబ్బరి కావాలి. కొబ్బరి, బెల్లం, నెయ్యి కలిపి ఇది చాలామంది చేసుకుంటూ ఉంటారండి. మామూలుగా తమిళియన్స్, మలయాళీస్ ఏవో సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. దీనికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. మన ఇడ్లీ పాత్రలాగా ఒక పాత్ర ఉంటుంది. ఎదుగో చూసారా, కుక్కర్ పెట్టారు కదా, అందులో నీళ్లు పోసి మూత పెట్టేశారు. ఇప్పుడు దాని మీద ఒక ఇది ఉందన్నమాట, పాత్ర. ఇడ్లీ పాత్రలాగే ఇది కూడా. అదిగో చూడండి, ఇది దీంట్లోకి అదంతా ఎక్కించేస్తారు. ఆ పిండి అంతా ఎక్కించేస్తారు. చూసారా, ఇప్పుడు గట్టిగా ఉన్నది కాకుండా మొత్తం మెత్తగా ఉన్నదంతా పిండి వేస్తున్నారనమాట అందులో. ఏదో 2-3 సినిమాల్లో, మలయాళం సినిమాల్లో చూసాను నేను ఇది తయారు చేయడం కాదు, అది ప్లేట్లో వేయడం చూశాను. వండిన తర్వాత ప్లేట్లో వేయడం చూశాను. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం అటండి. మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి, తర్వాత బాలింత్రాలకు కూడా పెడతారట, నడుం బలంగా ఉండడం కోసం. దీంట్లో ఏంటంటే నెయ్యి కానీ గానుగ నూనె కానీ వేస్తారు. గానుగ నూనె ఎవరికంటే డెలివరీ అయిన తర్వాత పెట్టే వంటల్లో ఇది ఉంటుందంట ప్రధానంగా. అప్పుడు అందులో గానుగ నూనె వేయాలి. అదే మామూలుగా మెచ్యూర్ అయినప్పుడు అయితే కనుక నెయ్యి వేసి పెడతారు. నెయ్యి, గానుగ నూనె 2 వాడుకోవచ్చు అనమాట. దీనికి చాలా టేస్ట్గా అనిపించింది నాకైతే. మనం మామూలుగా ఇడ్లీలు, దోశలు బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, సౌత్ ఇండియన్స్ అంటే మనం సౌత్ ఇండియన్స్ వెళ్ళండి, కొద్దిమంది ఇది వాడతారనమాట, కొన్ని ప్రాంతాల వారు. కొత్త ఐటెం చూపిస్తున్నాను కదా అని చెప్పి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనకెవరికి తెలియని ఐటెం కదా ఇది. ఇంకా మొత్తం అందులోకి పెట్టేసి పైన కుక్కర్ విజిల్ వస్తుంది కదా, ఆ నాబ్లో దీన్ని ఎక్కించారనమాట. ఇది కింద అడుగున ఖాళీ ఉందన్నమాట. ఇది ఆ నాబు పట్టేంత ఖాళీ ఉంది, దాంట్లోకి అది ఎక్కించేసి పెట్టేశారు. అది ఇడ్లీలాగా ఉడుకుతుంది అనమాట పైన. ఇగో కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ పెచ్చు తీసే విధానం అందరికీ తెలిసిందే. ఇది పెచ్చు ఈజీగా ఊడొస్తుంది అనమాట. కష్టపడి పెంకులు కొట్టి అది ఒలిసే పని లేకుండా చూడండి, అలా ఈజీగా వచ్చేసింది. అది డెప్పగా వచ్చేసింది చెప్ప. నేను గోల్డ్ చేయించేసుకున్నాను. చిన్న ముక్కలు కోస్తున్నారు. కింద గ్యాప్ ఉందన్నమాట దీనికి, ఈ పాత్రకి, పైన పెట్టిన పాత్రకి ఆ చిన్న సేల్లాగా ఉంది. అందులోకి
మన కుక్కర్ తాలూకా ఇది ఎక్కించనమాట. యాలకులు చిన్న చిన్న ముక్కలు కోస్తే అయిపోయేదేమో, కొంచెం పెద్ద ముక్కలు కోసారు. ఇదిగో ఈ కన్నాలు కనిపిస్తున్నాయి కదా, అందులో నుంచి ఆవిరి వస్తుందట. ఆవిరి వస్తే కనుక అది ఉడికిపోయినట్లు లెక్క అన్నమాట. కొబ్బరిలో బెల్లం వేసి రెడీగా పెట్టుంచారండి. కొబ్బరి గ్రైండ్ చేసేసి చక్కగా దాని మీద కొంచెం బెల్లం వేసేసి రెడీగా పెట్టుంచారు. అది చూసారా, ఆవిరి వస్తుంది ఆ హోల్స్లో నుంచి. కింద నీరు వేడికి పైనుంచి ఆవిరి వస్తుంది అన్నమాట. అదిగోండి వంపేస్తున్నారు, ఉడికిపోయిందని చెప్పి వంపేస్తున్నారు. ఇది రెగ్యులర్గా పీరియడ్స్ అప్పుడు కానీ మెచ్యూర్ అయినప్పుడు కానీ తింటే ఆడపిల్లలకి నడుముకు బలం అటండి బాగా. దానివల్ల ఇది పెట్టేవారట. చాలా బలవర్ధకమైన ఆహారం అని చెప్తున్నారు సునీత గారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడము చూడడము కూడా. వినడం అయితే చాలాసార్లు విన్నాను. ఈ పుట్టు గురించి అయితే విన్నాను నేను, కానీ చూడటం మాత్రం ఇవాళ ఫస్ట్ టైం. ఇప్పుడు ఈ వేడికి కొబ్బరి కొద్దిగా కొబ్బరి బెల్లం కూడా కరిగిపోతుంది. ఆ వేడి వేడి పిండి అలాగా ఆ కొబ్బరి బెల్లం వేసిన దాని మీద గట్టిగా నొక్కేస్తున్నారు. ఇంకొంచెం నొక్కితే బాగుంటుంది అనిపించి నా చేతితో నేను నొక్కుతున్నాను అనమాట. కొంచెం సేపు వదిలేసిన తర్వాత పైన నెయ్యి, ఆ వేడి వేడి పిండి మీద నెయ్యి వేయడం జరుగుతుంది. ఇప్పుడు స్పూన్ పెట్టి అదంతా కలిపేస్తుంది అనమాట. కొంచెం వేడి తగ్గింది, మరీ చెయ్యి కాలేంత వేడి లేదు, కానీ కొంచెం గోరువెచ్చని వేడి ఉంది. ఇప్పుడు ఇంకా ఆరింది కదా, కొంచెం స్పూన్ పెట్టి కలిపేస్తున్నారు. చాలా టేస్ట్గా అనిపించింది తింటూ ఉంటే. సేమ్ చక్కెర పొంగల్లో ఉన్న ఇవే కదా, ఐటమ్సే కదా, అందుకని నాకు చక్కెర పొంగలి టేస్టే అనిపించింది. కానీ ఇది అది కాదు కదా, వేరే ఇది. అందులో చక్కెర పొంగల్లో కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటాయి. ఇంకా అలాగా చేతితోటి గట్టిగా పిసికేసి కలిపేసి శుభ్రంగా వడ్డించేసుకోవడమే. వాసన మంచిది వస్తుంది. అది ఉండలాగా చేసి మధ్యలో నెయ్యి పెట్టి అలా చేతికి ఇచ్చేస్తారంట ఉండలు తినమని. అదిగోండి అలాగా. చూపించండి అట్లా. అందులో నెయ్యి వేసుకోవడమే, అలా తినేయడమేనో. వీడియోను ఓపిక్గా చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరూ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.